భార్య స్థానం చెప్పేటప్పుడు కరణీష మంత్రి అన్నట్లుగా గృహ నిర్వహణ బాధ్యత స్త్రీకే ఎక్కువ చెప్పారు. వివాహ మంత్రాలు కూడా సామ్రాజ్ఞి భవ అని చెప్తారు. భర్త ఎంత సంపాదించినా అధికారం మాత్రం భార్యకే. అంటే ఫైనాన్స్ మినిస్టర్ భార్య. ప్రథమ గురుస్థానం తల్లిదే. ధార్మ స్పృహ ఉన్నవాడికి నిగ్రహం ఉంటుంది. స్త్రీని గౌరవించేవాడు మాత్రమే అమ్మవారి ఉపాసన చేయాలి. అవునా? పురుషుడిని సంస్కారం పొందితే గాని వాడు పూజ్యుడు కాడు. స్త్రీ పుట్టుక దగ్గర నుంచే పూజ్యురాలు. సీతమ్మను బాధ పెట్టిన రావణుడు గాని, ద్రౌపదిని అవమానించినటువంటి దుర్యోధనాదుడు గాని ఎలా పతనమైపోయారో చెప్తూ స్త్రీకి అంత ప్రాధాన్యం ఇవ్వాలో చెప్తారు. మనం ఉపాసించే త్రిపుర సుందరి అంటే 3 లోకాల్లో నిండిన చైతన్య స్వరూపిణి అర్థం. ఈ శక్తికి 2 రూపాలు ఉంటాయి, సౌమ్య రూపం, ఉగ్ర రూపం. ఈ 2 సృష్టిలో ఉండాలి, ఉంటాయి కూడా. సౌందర్యం అనేది బాహ్య